హాయ్ ఫ్రెండ్స్, యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు. మరి ప్రభునందు ప్రియులారా, మనమందరము ఈరోజు చక్కటి మంచి దేవుని విషయాల కోసము మనందరం మాట్లాడుకుందాము. ఆ విషయాలు ఏంటంటే పొగడ్తల వలన కలిగే నష్టాలు ఏంటి. చాలా మంది మనం చూస్తాము, పొగడ్తలంటే విపరీతంగా పొంగిపోతారండి. వాటి వల్ల జరిగే నష్టాలు ఏంటో ఒకసారి మన బైబిల్ గ్రంథంలో చూద్దాము. బైబిల్ గ్రంథం తీయండి. అపోస్తల కార్యాలు 12వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాము. నియమింపబడిన దినమందు హేరోదు రాజ్య వస్త్రములు ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుని వారి ఎదుట ఉపన్యాసం చేయగా జనులు, ఇది దైవ స్వరమే కాని మానవ స్వరం కాదని కేకలు వేసిరి. జ్ఞాపకం చేసుకోండి ప్రభునందు ప్రియులారు, ప్రతి ఒక్కరూ ఇక్కడ హేరోదు రాజు జనాలకి గొప్పలు చెప్తున్నాడండి. గొప్పలు చెప్తే దేవుడు చెప్పినప్పుడు జనులు అంటారు, ఇది నిజంగా దేవుని స్వరమే కానీ మనిషి స్వరం కాదని జనులు పొగుడుతున్నారండి. పొగిడితే హేరోదు రాజు ఏమనాలి? ఈ పొగడతలు నావి కావు, దేవుడు నాకు ఇచ్చినవి ఇవి, దానివల్ల నన్ను పొగడొద్దని అలా అనకుండా తను సంతోషిస్తున్నాడు, విపరీతంగా ఉబ్బిపోతున్నాడండి. జ్ఞాపకం చేసుకుని ప్రభునందు ప్రియులారా, వెంటనే అక్కడ జరిగే నష్టం ఏంటంటే దేవుడికి నచ్చలేని క్రియ తను చేశాడు కాబట్టి దేవుడు వెంటనే తనను దేవదూత వచ్చి వెంటనే మొత్తడం వల్ల అక్కడికక్కడే పురుగులు పడి చనిపోతాడండి. కాబట్టి ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి. చాలా మంది మనం చూస్తాము, లోకంలోనే కానీ మన దేవుడు నమ్ముకున్న వారిలోనే కానీ చూస్తే పొగడతలంటే విపరీతంగా పొంగిపోతారండి. విపరీతంగా సంతోషిస్తారు. విపరీతంగా వారు చేసినవన్నీ మర్చిపోయి ఎంతో ఆనందపడిపోతారండి. కానీ దేవుడు చెప్తున్నాడు, నాకు రావాల్సిన మహిమ మీరు తెచ్చుకోకండి, ఎందుకంటే మీకు సమస్తాన్ని ఇచ్చిన వాడిని నేను అని దేవుడు చెప్తున్నాడండి. ప్రభుత్వ ప్రియులరా, మన ఉదాహరణకు మన సంఘంలో చూస్తే మాత్రం సేవకులు చాలామంది ఏం చేస్తారంటే బాగా పాడిన విశ్వాసనైనా, బాగా చదివిన విశ్వాసనైనా, బాగా బైబిల్ చదవడం కానీ, అలాగే ప్రసంగించడం కానీ, ఇలా బాగా పరిచర్య చేసిన వారినైనా, బాగా సేవ చేసిన వారినైనా ఏం చేస్తారంటే కొన్ని మందిరాల్లో మాత్రం పొగిడేస్తారండి. పొగిడడం వల్ల వారు పొగడతలకి అలవాటు పడిపోతారు. ఇంకా ఏదన్నా చాలా సన్నివేశాల్లో మనం చూస్తాము, దేవుడు చెప్తున్న విశ్వాసంలోనే చూస్తాము. చాలా సంఘాల్లోని సేవకులు ద్వారా విశ్వాసులు పొగిడింపబడతారు. దానివల్ల వాని అభివృద్ధి అక్కడితో ఆగిపోతుందండి, ఇంక ముందు కొనసాగదు. ప్రభునందు ప్రియులారా, జ్ఞాపకం చేసుకొని మనం పొగడతలకు ఇష్టపడకూడదండి. ఎందుకంటే మనకు ఒక పాటలు పాడే స్వరం వచ్చిందంటే అది దేవుడిచ్చింది, కానీ మనకు రాదండి. ఎందుకంటే మనం బాగా పాడేటప్పుడు ఎవరైనా పొగిడారనుకో, నువ్వు చాలా బాగా పాడుతున్నావు అబ్బాయి, చాలా బాగా ప్రసంగిస్తున్నావు, చాలా బాగా పరిచర్య చేస్తున్నావు అని ఎవరైనా అన్నారనుకో, వెంటనే దేవునికే మహిమ కలుగును గాక, దేవుడిచ్చిందే నేను చేస్తానండి, నాలో ఏమీ లేదు అని దేవునికి మహిమ కలగాలని మనం కోరాలి తప్ప నా నా వల్లే ఇవన్నీ వచ్చాయి, నా వల్లే నా స్వరం వల్లే నేను పాడుతున్నాను, నా బలం వల్లే నేను పాడుతున్నాను అనే ఉద్దేశం కలిగి ఉంటారండి. కాబట్టి ప్రియులారా, అలాగూ మీరు ఉండొద్దు. ఎందుకంటే పొగడతల వల్ల మా సేవకులు చెప్తారు, ప్రతి సమయమందు ఎక్కువగా ఉదాహరణ తీసుకోవాలండి మా సేవకుడిని. ఎందుకంటే తను ఎక్కువగా పొగడరండి, ఎవరిని పొగడరు. పొగడడం వల్ల నష్టమే కానీ లాభం కలగదు. ఎందుకంటే ఉదాహరణకు నేను సాంగ్ బాగా పాడాను అనుకో, మీరు చాలా బాగా పాడారండి, ఇంకా ఇంకా చాలా ఇదిగా బాగా పాడారని అని అన్నాడనుకో, అక్కడి నుంచి ఇంకా ప్రయత్నం చేయడానికి నేను ఇంకా బాగా పాడడానికి ప్రయత్నం చేయము, ఇంకా పరిచర్య చేయడానికి ప్రయత్నం చేయము. ఎందుకంటే అక్కడితో మన అభివృద్ధి ఆగిపోతుందండి. పొగడతల వల్ల పొగడతలకు ఇష్టపడిన వారు ఇంకా కష్టపడడానికి ఇష్టపడరు, పొగడతలకి అలవాటు పడిపోతారు. స్నేహితులు జ్ఞాపకం చేసుకోండి, మనకి అలాంటిది ఉండొద్దని దేవుడు చెప్తున్నాడు. మీరు పొగడతల
పొగిడారనుకో అది దేవునికి మహిమ కలగాలని దేవునికే మనం సమర్పించుకోవాలే గానీ, మీ కష్టం వల్ల, మీ స్వరం వల్ల, మీ శరీరం వల్ల కష్టపడుతున్నామనే ఉద్దేశం కలిగి ఉండొద్దని దేవుడు చెప్తున్నాడు స్నేహితులారా. ఎంత మాత్రమున మీరు పొగడ్తలకు లోనవ్వద్దు. కాబట్టి జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరూ పొగడ్తలకు మాత్రం ఇష్టపడొద్దు. మీరు దేవుడిచ్చిన దాన్ని సంతోషించి కనపరుచుకొని దేవుడు చెప్తున్నాడు. మన బైబిల్ గ్రంథంలో చూస్తాం మోషే గారితోని దేవుడు మాట్లాడినప్పుడు ప్రభువా నేను చేపట్టి నేను మాట్లాడుతున్నాను కానీ నీతో నేను నత్తివాడిని నేను వెళ్ళి ఇశ్రాయేలీయులతో ఎలా మాట్లాడినని మోసే గారు అంటే దేవుడు అంటాడు నీకు నోరిచ్చినవాడిని నేను, నీకు ఆయుష్ ఇచ్చినవాడిని నేను, ఆరోగ్యం ఇచ్చేవాడిని నేను, నీకు మాట్లాడటం ఒక స్వరం ఇచ్చేవాడిని నేను, నువ్వెందుకు భయపడతావు, నువ్వు వెళ్ళి చెప్పు, నీకు నోరుకి నేను తోడుంటానని దేవుడు చెప్తాడు. స్నేహితులారా జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరూ. కాబట్టి మనము పొగడ్తలకు లోనవ్వద్దు. ఎవరైనా పొగిడితే సంతోషించొద్దండి. దేవునికి మహిమ కలగాలని మనం ఆ క్షణం మనసులో అనుకుంటే దేవుడు సంతోషిస్తాడు. మన ఎదుగుదల ఇంకా 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 పెరుగుతుందండి. అది పాటల్లోనే కావచ్చు, ప్రసంగించడంలో కావచ్చు, పరిచర్య చేయడంలోనే కావచ్చు. అలాగే మనము అనేక విషయాలు అభివృద్ధి పొందాలంటే పొగడ్తకు లోనవ్వకూడదండి. పొగడ్త ఎలాంటిదంటే 3 కాళ్ళ కుర్చీ లాంటిదని మా సేవకుడు ఎప్పుడు ప్రసంగిస్తారు. జ్ఞాపకం చేసుకోండి. 3 కాళ్ళ కుర్చీ ముందు కూర్చుంటే అది సరిగ్గా మనం బ్యాలెన్స్ చూసుకొని కూర్చోకపోతే వెంటనే పడిపోతాం. ఈ నడుము కాలో ఏదో ఇక్కడ ఇరిగిపోద్ది. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. పొగడ్తలకు లోనవ్వద్దు. పొగిడితే మాత్రం మనము పొంగిపోవద్దు. కాబట్టి ప్రతి ఒక్క జ్ఞాపకం చేసుకోండి. ప్రభునందు ప్రియులారా మనము మనకు దేవుడిచ్చింది ఏదైనా సరే, ప్రతిభ ఏదైనా సరే దేవునికే మనం మహిమ చెల్లించాలే తప్ప పొగడ్తలకు లోనైపోయి అక్కడి నుంచి నన్ను పొగడలేదు అని సేవకుడి దగ్గర బాధపడతావు, ఇతరుల దగ్గర బాధపడతావండి పొగడలేని వ్యక్తిని. కాబట్టి ప్రియులారా జ్ఞాపకం చేసుకోండి. పొగడ్తలు అలవాటు చేసుకోవద్దు. దానివల్ల కలిగే నష్టాలు ఇంతంత కాదు. మన బైబిల్ గ్రంథంలో చూసాం కదా, దేవునికి వెళ్ళాల్సిన మహిమ మనుషులమైన మనం తెచ్చుకోవడం వల్ల ఎన్నో నష్టాలు కలిగి నష్టపోతాము. దానివల్ల వచ్చే లాభం ఏమీ లేదు, నష్టమే. కానీ ప్రతి ఒక్క జ్ఞాపకం చేసుకోండి. వీడియో ఇంతవరకు మీరు చూసారని నమ్ముచున్నాను. ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అనేక మందికి పంపండి. అనేక మంది పంపడం వల్ల మీరందరూ నాకు సపోర్ట్ చేసిన వారు అవుతారు. మరిన్ని వీడియోలతో మీ ముందుకు నేను వస్తాను. కాబట్టి దేవుడు నా తలంపులో పెట్టిన విషయాలు మీతో పంచుకుంటాను. అప్పటి వరకు సెలవు తీసుకుందాము. మీ అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరికీ బాయ్.